బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాట్లో 7 మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మృతుల సంఖ్య పెరుగుతూ వస్తా ఉంది. కొన్ని నిమిషాల ముందు 4 వరకే మృతి చెందారు అంటూ కూడా భావించారు. కానీ 12 మంది వరకు కూడా ఈ మృతుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తుంది. సన్మాన సభలో అనుకోని దానికంటే కూడా ఎక్కువగా ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ గ్యాదర్ అవ్వడము, ఎవరిని కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి, తమ అభిమానటువంటి ఆటగాళ్లు రాబోతా ఉన్నారంటూ కూడా స్టేడియం 4 వైపుల నుంచి కూడా ఫ్యాన్స్ అంతా కూడా చూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికి పోలీసులు వీరందరినీ కూడా అడ్డుకొని అక్కడికి వీళ్ళని నిలిపివేసేటువంటి ప్రయత్నం చేయడము. కానీ చిన్నస్వామి స్టేడియం లోపల వీళ్ళంతా ఆటగాళ్ళని చూసేందుకు ఒక్కసారిగా వీళ్ళంతా పరుగులు తీసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా మృతుల సంఖ్య 12కు చేరింది. ఇంకొంతమంది
పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా చాలా మంది స్వల్పంగా ఇంజ్యూర్ అయ్యి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో, సీరియస్ గా ఇంజ్యూర్ అయ్యి ఇంకొంతమంది వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వీళ్ళు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలవడము ఎంతో ఆడంబరంగా ఈ సంబరాలు జరుపుకుంటా ఉంది. ప్రభుత్వమే అధికారికంగా ఈ సన్మాన సభని ఏర్పాటు చేయడము, ఈ పరేడ్ ని ఏర్పాటు చేయడము, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ సన్మాన సభలో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరిగి 12 మంది మృతి పొందారంటే అక్కడ నిర్లక్ష్యం ఒకటి, అధికారుల వైఫల్యం ఒకటి, పోలీసుల బందోబస్తు తీరు సరిగ్గా లేకపోవడం అంటూ కూడా ప్రభుత్వం పైన, పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. 12 మంది ఫ్యాన్స్ చనిపోవడము, ఇంకొంతమంది ఆసుపత్రి పాలవ్వడము, ఆ ఆసుపత్రిలో పాలైనటువంటి వారి హెల్త్ కండిషన్ కొంతమంది సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మృతుల సంఖ్య ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా గందరగోళంలో ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంతమంది వస్తారని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఎందుకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయింది. ఈ తొక్కిసలాట జరగకుండా, ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు జరుపుకోకుండా, ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోకపోవడంతో ఈ రోజు 12 మంది వరకు మృతి చెందారు అన్నట్టుగా మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా, క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆటగాళ్లు నిన్న ఆట ముగించుకొని ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఈ చిన్నస్వామి స్టేడియం వరకు కూడా దారి పొడవునా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వారికి భారీగా వెల్కమ్ తెలియజేస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, 18 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కప్పు, అది కూడా బెంగళూరుకి ఫస్ట్ టైం ఆటగాళ్లు వచ్చి ఈ సన్మాన సభలో పాల్గొనబోతా ఉన్నారనే ఒక సమాచారంతో అనుకున్న దానికంటే కూడా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ స్టేడియం కి ప్రత్యక్షంగా ఆటగాళ్ళని చూసేందుకు చేరుకోవడము, అక్కడ ఒకరిని మించి ఒకరు నినాదాలు చేసుకోవడము, వాళ్ళందరినీ నెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడము, ఈ నెట్టుకుంటున్నటువంటి క్రమంలోనే పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా పరుగులైతే అమాయకంగా నిలబడి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఈ జనాలు దూసుకొచ్చి వాళ్ళని విపరీతంగా అటు ఇటు నెక్కడము, ఇంకొంతమంది కాళ్ల కింద పడిపోయి వీళ్ళు ఆ రకంగానే ఉండిపోవడంతో ఆ తొక్కిసలాటలో ఈ 12 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ 12 మంది ఏ ప్రాంతం వాళ్ళు, బెంగళూరు సిటీకి చెందినటువంటి వారా, పక్క రాష్ట్రం వారా, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఒక వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది దగ్గర వారి డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకొంతమంది దగ్గర అసలు డీటెయిల్సే లేవు. కొంతమంది ఆర్సీబీ టీషర్ట్లు వేసుకొని చనిపోయినటువంటి ఆటగాళ్లు కూడా అక్కడ కనబడతా ఉన్నారు. ఫ్యాన్స్ మిగతా వారంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు బెంగళూరు రాష్ట్రానికి చెందిన వాళ్ళేనా, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళేనా, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తానికి మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ఇంకా 14 మంది స్వల్పంగా ఇంజ్యూర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకో 6 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అక్కడ క్రికెట్ ఫ్యాన్స్ ని, క్రికెట్ ఆటగాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఈ పరేడ్ ఏర్పాటు చేయడము, ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడంతో ఇంకాస్త మృతులకు సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. తీవ్ర గందరగోళం గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అభిమానులంతా కూడా తిరగబడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సన్మాన సభని వాయిదా వేయాలా లేదా కంటిన్యూ చేయాలన్న ఒక ఆలోచనతో మాత్రం ఇంకా పోలీసులు సూచనలు, సలహాలు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా తిరిగి వారి స్వస్థలాలకు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రవితేజ్, అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మృతులకు ఆర్సీబీ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం గానీ నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పుడు మొత్తం ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వీరు ఇంత లార్జ్ గ్యాదరింగ్ అవ్వడం వెనుకల పోలీసులు ముందుగానే ఎందుకు గ్రహించి సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు, ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోయారు? ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ రోజు వస్తున్నారంటే అనుకోని దానికంటే కూడా ఫ్యాన్స్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇంతమందిని ఒకేసారి స్టేడియం లోపలికి ఎలా అనుమతిచ్చారనే దానిపై కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా బీసీసీఐ, టాటా ఐపీఎల్ నిర్వాహకులు, ఆర్సీబీ తరఫున ఉన్నటువంటి స్పాన్సర్స్, ఆర్సీబీ ఆటగాళ్లు, వీరందరిపై ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. 18 ఏళ్ల తర్వాత బెంగళూరుకి కప్పు రావడము, అదే కప్పు ఆ బెంగళూరు సిటీ స్టేడియంలో పెట్టి ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా తాము గెలిచి తీసుకొచ్చినటువంటి కప్పు కాబట్టి ఆ కప్పునందరూ బెంగళూరు ప్రజలు చూసే విధంగా ఈ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆటగాళ్లంతా కూడా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వీళ్ళు ఒక హోటల్ కి చేరుకొని అక్కడి నుంచి తిరిగి బెంగళూరులో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియానికి చేరుకొని ఉన్నారు. ఈ బెంగళూరు సిటీ ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ, పక్క రాష్ట్రాలకు చెందినటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రత్యక్షంగా ఈ సన్మాన సభని చూసేందుకు, ఈ పరేడ్ ని చూసేందుకు అక్కడ చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది అంటూ మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇంకా
ఎవరెవరు సీరియస్ ఇంజూరీ అయ్యి ఉన్నారు, ఇంకా చనిపోయినటువంటి మృతదేహాలు ఇంకా దొరకనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మొత్తం ఈ ఇష్యూకి సంబంధించి రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత వాళ్లకు నష్టపరిహార విషయంలో గాని, క్షతగాత్రులు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారికి ట్రీట్మెంట్ ఖర్చులు గాని, వారి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తా ఉంది. చనిపోయినటువంటి 12 మంది, గాయపడ్డటువంటి క్షతగాత్రుల వివరాలన్నీ సేకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించేటువంటి ఛాన్స్ ఉంది. దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మానవతా దృక్పథంతో బీసీసీఐ, టాటా ఐపీఎల్ నిర్వాహకులు కూడా స్పందించి దీనిపైన నష్టపరిహారం ప్రకటించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయోత్సవం వేళ జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. మొత్తంగా బెంగళూరులో ఈ రోజు జరిగిన ఒక విషాదన ఘటన చెప్పవచ్చు. ఒకవైపు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ లో దాదాపు 18 సంవత్సరాల తర్వాత కప్పును గెలుచుకోవడము, దీంతో మొత్తంగా సంబరాలకు పెద్ద ఎత్తున బెంగళూరులో సంబరాలకు ప్లాన్ చేశారు. సో ఇప్పుడు ఆ సంబరాలనే కొంత పదుల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి అభిమానుల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున మొత్తంగా కూడా ఆర్సీబీ జట్టును గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి వచ్చినటువంటి అభిమానులు బెంగళూరుకు చేరుకున్నారు. ఇక్కడ పక్కన బెంగళూరుతో పాటు బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 50-100 కిలోమీటర్ల దూరం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు పట్టణానికి చేరుకున్నారు. మెట్రోలు కిక్కిరిసిపోయాయి, ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. వీటన్నిటితో ఎక్కడ చూసినా అభిమానులు బెంగళూరు అభిమానులతో నిండిపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట దాదాపుగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. అందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే పీస్ఫుల్ బెంగళూరు లాంటి మంచి పీస్ఫుల్ సిటీలో ఈ విషాదన సంఘటన పెద్ద విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 12 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కొంత దీనికి సంబంధించి పోలీసుల సమన్వయ లోపము మొత్తంగా కూడా 12 మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో అభిమానుల నడుమ పెద్ద ఎత్తున జట్టు మొత్తంగా కూడా టీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ పోలీస్ విభాగానికి కూడా వాళ్ళు సమాచారాన్ని అందించారు. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బెంగళూరు అంతా కూడా కోలాహలం అభిమానులతో హంగామాగా నిలిచిపోయింది. కానీ సాయంత్రం పూట మరి కాసేపట్లో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మొత్తంగా కూడా కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభిమానుల కోసం ఆర్సీబీని క్రికెటర్లను సన్మానించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున విధానసభ దగ్గర సభను కూడా ఏర్పాటు చేసింది, విజయోత్సవ సభ. సో సభ ఒకవైపు, ర్యాలీ ఒకవైపు, రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా జనాల అభిమానుల తాకిడి పెరిగింది. సో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ చేసే క్రమంలోనే అభిమానులు ఒకరిపై ఒకరు తోచుకున్నారు. ఈ క్రమంలో 12 మంది మృతి చెందారు, 10
మనకి తీవ్ర గాయాలనే వాళ్ళందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మనకి వెంటిలేటర్ ద్వారా ప్రస్తుతం కొంతమంది వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ గాలి అందక ఊపిరాడక చాలా మంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి జనాలు కూడా అట్లా వాళ్ళందరినీ కూడా ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి చివరి క్షణం వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొంత చివరిగా ఎవరైతే శుభదర్శి కోల్పోయారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రి తరలించడంతో పాటుగా ప్రాథమికంగా చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం వాళ్ళంతా ప్రయత్నం చేసినా మాత్రం విఫలమయ్యాయి. దాదాపుగా 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో మరికొంతమంది పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. బెంగళూరుకు సంబంధించి ఇది ఒక పెద్ద బెంగళూరుకు సంబంధించి మొత్తంగా కూడా చర్చలో ఇది ఒక పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఎందుకంటే అభిమానులకు ఎంతో ఉత్సాహంతో ఎంతో జాలీగా తమ అభిమాన క్రికెటర్ను కలవచ్చు అని చెప్పేసి బెంగళూరుకు వచ్చినటువంటి అభిమానులు తమ ప్రాణాలు కోల్పోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు కావచ్చు అభిమానులు తీవ్రంగా ఒక దుఃఖాన్ని ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి అభిమాన ప్రజలైన తర్వాత ఆర్సీబీ కప్ గెలిచింది కాబట్టి సో వాళ్ళందరి దగ్గర నుండి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. సో కానీ చివరికి వాళ్ళ ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ 12 మంది కోల్పోయిన వారి కుటుంబంలో తీవ్ర విచార ఛాయలు అనుకున్నాయి, తీవ్ర దుఃఖాన్ని అనుకున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వారి యొక్క డెడ్ బాడీని వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు మొత్తం రోదనలతో కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. సో ఒక రకంగా ఇది పెద్ద బెంగళూరు చరిత్రలోనే ఒక పెద్ద దుర్ఘటనగా మనం వరించాల్సి ఉంటుంది. సో దీనికి కారణం ఎవరనే దానిపైన ఇప్పుడు మనము ఎవరి పేరు ప్రస్తావించకుండా పోలీసులు మాత్రం కొంత ఆ పోలీసుల మధ్య ప్రభుత్వము అదేవిధంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ వద్ద కొంత సమన్వయ లోపము ఆ కారణంగా దుర్ఘటన జరిగిందవచ్చు. అదే సందర్భంలో అభిమానులు కూడా ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలోకి రావడం వల్ల వారిని కంట్రోల్ చేయడం పోలీసులు కూడా విఫలమయ్యారు. సో లాఠీ చార్జ్ చేయడము, కొంతమంది గాయపడము, తొక్కిసరాత్రం చనిపోవడము ఇవంతా కూడా జరిగిపోయాయి. సో క్షణాల్లోనే ఒక పెద్ద పెను ప్రమాదంగా మారింది. సో ఇప్పుడు ఇదొక వైపు కర్ణాటక ప్రభుత్వానికి ఒక పెద్ద రిమార్క్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అభిమానులను 12 మంది అభిమానుల ప్రాణాలను కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. సో మొత్తంగా ఈ యొక్క దుర్ఘటన బెంగళూరుకు సంబంధించి ఆర్సీబీ టీమ్ తో పాటుగా బెంగళూరు యావత్ బెంగళూరులో కర్ణాటకలో కూడా తీవ్ర విషాదంలో నిలిపిందని చెప్పవచ్చు. వైశాఖ్ రాధాకృష్ణ, దీనిపై బీసీసీఐ గానీ క్రికెటర్స్ గానీ ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఆ దుర్ఘటనగా ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఏం జరిగిందో పోలీసుల నుంచి వచ్చి సమాచారం సేకరించారు. సో దీనిపైన ఆర్సీబీ టీం కావచ్చు, అదేవిధంగా బీసీఐ కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు, ఎట్లాంటి ప్రకటన చేయలేదు. కానీ కాసేపట్లో ఈ రోజు మరో 1-2 గంటల్లో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా అఫీషియల్స్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. We are very proud on behalf of the RCB and Karnataka. 18 years, a long struggle. Mr. Kohli's royalty has paid royalty, and he has been the entire team, the dedication, and many of them have not left the team. So it is very great, and this moment of youngsters, all sections of the society. Today I watched the airport to Vidhan Soda to the air. I think this is not a controllable crowd. Actually, I apologize for all the people of Karnataka and Bangalore. We wanted to take a procedure, but the crowd was very uncontrollable. No, sir, there was a stampede that has been reported. We dropped that procession. So I appeal to excuse us. Even from the Vidhan Soda till here, though the rain came and it was the crowd was uncontrollable, the police also was finding very difficult. So we stopped the procession. We brought a open vehicle also there. I think you saw that. Yeah. Sir, there was a stampede, sir. At least about 7 people have died as well as being said. Sir, do you confirm stadium that? Sittamutta. I can't confirm. Just now from the just now from the Vidhan Soda, I couldn't bring I had to bring the secretary and the president in my vehicle. The crowd was so much.
Sir, questions are being raised over the adequate arrangements. How did a lapse like this happen, sir? We had arranged more than 5,000. It is a young, vibrant crowd. This is a very, we can't use our lottery. ಸರ್ ಎಷ್ಟು ಜನ ಏನಾದ್ರು ಮಾಹಿತಿ ಇತ್ತು ಅಂದ್ರೆ ಖಂಡಿತ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿಸ್ತೀನಿ, ಕ್ಷಮಿಸಬೇಕು. ನಾವು ಇದನ್ನ ಮೆರವಣಿಗೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಕೂಡ ಅವ್ರದ್ದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಇತ್ತು. ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯವರು ಕ್ರೌಡ್ ನೋಡಿ ಏರ್ಪೋರ್ಟ್ ಇಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ನೋಡಿ ಆಗ್ಲಿಲ್ಲ, ಕೊನೆಗೆ ವಿಧಾನಸೌಧದಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ತರಬೇಕು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು, ಅದು ಕೂಡ ಆಗ್ಲಿಲ್ಲ, ಬಹಳ ಕಷ್ಟ ಆಯ್ತು. ಸೊ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಅವರು ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಇದು ವೆರಿ ರಿಸ್ಕಿ ಕೇಸ್ ಅಂತೇಳಿ ಒಪ್ಲಿಲ್ಲ. ಮಳೆ ಕೂಡ ಬಂತು. ನಮ್ಮ ಸೆಕ್ರೆಟರಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ KC ಅವ್ರನ್ನ ನಾನು ನನ್ನ ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಬರ್ಬೇಕಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ಸೊ ಎನಿವೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ಇವತ್ತು ಕೈ ಮುದ್ದು ಕೇಳ್ತೀನಿ, ಎಲ್ಲ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರಯತ್ನ, ಪ್ರಾರ್ಥನೆ, ನಿಮ್ಮ ಶ್ರಮ, ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ, ನಮ್ಮ RCB ಅವರು ಇವತ್ತು ಗೆದ್ದು ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಗೌರವನ ತಂದಿದ್ದಾರೆ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಅಭಿನಂದನೆಗಳು. ತಾವು ಕೂಡ ಮಾಧ್ಯಮದವರು ನಮಗೆ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ನಮಸ್ಕಾರ.